నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో 36 ప్రాజెక్టులు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని వెల్లడి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం వైసీపీ పార్టీకి తీరని లోటన్న విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కులకు ముద్రగడ చేసిన కృషి మరువలేదని స్పష్టం. జగన్ విశాఖ పర్యటన మత్స్యకారుల పరామర్శపై ఘాటుగా స్పందించిన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. మత్స్యకారుల సంక్షేమం కోసం మాట్లాడే హక్కు జగన్కి లేదని ఎద్దేవా. మంత్రి అచ్చెన్నాయుడు జగన్పై చేసిన ఆరోపణలపై మండిపడ్డ వైసీపీ విశాఖ అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ. ప్రజలకు సంక్షేమ పాలన అందించలేక దారి మళ్లించే ప్రయత్నంగా విమర్శ. రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన 36 ప్రాజెక్టులను వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేట్లు ఏర్పాటు చేశామని, కాటన్ బ్యారేజీ కొత్త గేట్ల పనులను వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ నెలలో గుంటూరు ఛానల్ ఆధునీకరణకు శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో ముగిస్తామని చెప్పారు. పోలవరం ఎడవ కాలువ పనులు పూర్తి కావడంతో ఆగస్టు 14న అనకాపల్లి వద్ద గోదావరి జలాలకు అఖండ హారతితో స్వాగతం పలుకుతామని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తుకు విరోధంగా పనిచేసే వారి పట్ల ప్రజలంతా చైతన్యవంతులై ఉండాలని పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని, అదే నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాను. మనం రోడ్లు బాగా వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు బాగా కడుతున్నాం, టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014 చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో, నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస, అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. వైసీపీ హయాంలో గల్లంతైన మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చాక 3 కోట్ల రూపాయలు పరిహారం ఇచ్చామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు 72 గంటల్లో పరిహారం అందజేశామని చెప్పారు. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్కు బోటును కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 63 మంది మత్స్యకారులకు నష్టపరిహారం ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం 50% రాయితీతో ఇంజన్ బోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, బైరెడ్డి పోతనరెడ్డి, లోడగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గల్లంతైనటువంటి 6 కుటుంబాలని పరామర్శించడానికి వచ్చి అలాగే ఎవరైతే ఒకరు ఇంజ్యూర్ అయ్యి ఉన్నారో, దెబ్బలు తగిలిందో వాళ్ళని పరామర్శించడానికి వచ్చారని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే మేము వాటిలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా ఎవరైతే సముద్రంలో వేటకెళ్ళి గల్లంతయ్యారో ఆ మత్స్యకారు కుటుంబాలకి మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ప్రకటిస్తూ
అలాగే మేము వారికి అన్ని వేళ అండదండలుగా ఉన్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన రాష్ట్ర చరిత్రలోనే చనిపోయిన 72 గంటల్లో ఆ బాధిత కుటుంబాలకి 10 లక్షల కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో లేదు. మొట్టమొదటిసారి జరిగినటువంటి విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి. బాడీ ట్రేస్ అవుట్ అవ్వాలి, లేకపోతే ఎన్నో ఈ ప్రొసీజర్ డిలేస్ ఉండేవి. అలాంటిది కాకుండా బాధిత కుటుంబం పక్షాన ఉండాలని ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం, సంబంధిత మంత్రులు అందరూ అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, శాసనసభ్యులు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వెంటనే 72 గంటల్లోనే 10 లక్షలు చెప్పినా కాంపెన్సేషన్ ఇచ్చాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం, మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళే ముందు మీరు చెప్పాల్సినటువంటి కొన్ని సమాధానాలు ఉన్నాయి. అసలు మీ హయాంలో చనిపోయినటువంటి మత్స్యకారులకి ఎంతమందికి ఇచ్చారు? మీరు ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మీరు డైవర్ట్ చేశారా లేదా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పాలి. తుఫాన్లో దెబ్బతిన్నటువంటి బోట్లకి మీరు డబ్బులు ఇచ్చారా? వీటికి సమాధానం చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 116 మందికి గాను 63 మందికి కాంపెన్సేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలతో ఇచ్చారు. సుమారు 3,15,00,000 రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం తరఫున 5 లక్షలు చెప్పిన ఇచ్చాం. తర్వాత అమౌంట్ ఇంకా ఇన్సూరెన్స్ అమౌంట్ వెళ్ళింది. ఇది కాకుండా వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో సుమారు 50-60 కోట్ల బకాయిలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ చేయడం జరిగింది. ఇవన్నీ వీటికి సమాధానం చెప్పకుండా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వం స్పందించలేదు, సకాలంలో స్పందించలేదని ఇలాంటి మాటలు చెప్పేసి న్యాయము, ధర్మము, మానవత్వం కోసం మాట్లాడుతున్నారు. మరీ విడ్డూరంగా న్యాయం కోసం, ధర్మం కోసం, మానవత్వం కోసం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. గజపతి నగరంలో పలు రైళ్లు నిలుపుదల మరియు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రాతో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్చించారు. బుధవారం విశాఖపట్నంలో డీఆర్ఎం కార్యాలయంలో లలిత్ బొహ్రా గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లలిత బొహ్రా గారి దృష్టికి రాయగడ పాసెంజర్ రైలును గరుడబెల్లి జంక్షన్లో ఆపాలని, అలప్పి బొకారా ఎక్స్ప్రెస్, విశాఖపట్నం పోర్బా, భువనేశ్వర్ క్వారాపూర్ సమత ఎక్స్ప్రెస్లను గజపతి నగరంలో నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కు గజపతి నగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం బెనారస్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలుకు 150 మందికి పైగా ప్రయాణికులు కాశీ ప్రయాణం కోసం వెళ్తున్నారని, వీరంతా విజయనగరం రైల్వే స్టేషన్కు రావాల్సి వస్తుందని, కనుక ఈ రైలు కూడా గజపతి నగరంలో నిలుపుదల చేసేలా అనుమతులు మంజూరు చేయాలని రైల్వే ప్రయాణికుల తరఫున కోరినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. వీటన్నిటికీ డీఆర్ఎం లలిత్ బొహ్రా సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్రం మట్టి పదార్థాల పరిశోధన సంస్థ బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ బృందంలో సిఎస్ఎంఆర్ఎస్లోని మట్టి వివిధ పదార్థాల పరీక్షల నిపుణులు హరేంద్ర ప్రకాష్, అవినాష్ ఆనంద్ శ్రీవాత్సవ, గౌరవ్ పాండ్యా, విజయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. వీరు ఎర్తకం రాక్ ఫీల్డ్ డ్యాంలో మట్టి, ఇసుకల నాణ్యతను పరీక్షించారు. ఈసీఆర్ఎఫ్లో బంకమట్టి, కొద్దిగా ఇసుక కలిపినట్లుగా ఉండే మట్టిని వినియోగిస్తున్నారు. ఒక్కో దొంతరకు ఒక్కో మట్టిని నిపుణుల సూచన మేరకు వినియోగిస్తున్నారు. ప్రతి దొంతరకు వినియోగించే మట్టి, ఇసుక, రాళ్ల నాణ్యతను పరీక్షించాల్సిందిగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఎస్ఎంఆర్ఎస్ నిపుణుల్ని కోరింది. వారు ప్రతి నెల పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా 2 రకాల మట్టి, ఇసుక నాణ్యతని నిపుణులను పరీక్షించారు. ఈ పరీక్షల్లో అవి నాణ్యతగా ఉన్నాయని తేలింది. బుధ, గురువారాల్లో ఇదే తరహా పరీక్షలను ఈ బృందం నిర్వహించనుంది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. వైసీపీ నేతలు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ముద్రగడ పోరాడిన తీరును వివరించారు. కాపు ఉద్యమ నాయకుడిగా ఆ సామాజిక వర్గానికి రాజకీయ, సామాజిక న్యాయం చేసేందుకు ముద్రగడ చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించిన, నిరంతరం పేద ప్రజల గురించి ఆలోచించిన గొప్ప రాజకీయ నేత ముద్రగడ అని కేకే రాజు తెలిపారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మొల్లి అప్పారావు, జాన్ వెస్లీ, కర్రి రామారావు, విజయ్ చంద్ర, సనపల రవీంద్ర, రెయ్యి వెంకటరమణ, కుమార్ జైన్, దమయంతి, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2 పర్యాయాల మంత్రిగా, ఒక ఉద్యమకారుడిగా ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, అది రైతు కావచ్చు, కార్మికుడు కావచ్చు, సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి కష్టం వచ్చినా సరే రెండో ఆలోచన అనేది లేకుండా ఎన్నో పోరాటాలు చేసి ఒక పోరాట యోధుడిగా, ఒక కాపు ఉద్యమ నేతగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయంగా, సామాజికంగా జరుగుతున్న అన్యాయాలపై పోరాడి ఎందరికో స్ఫూర్తిగా తెలిసిన మహనీయులు ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు ఆయన లేకపోవటం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు, ఈ సమాజానికే కాదు. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం త్యాగం. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి, ఆయన తండ్రి గారు కూడా 2 సార్లు ఇండిపెండెంట్గా శాసనసభ్యులుగా చేసిన చరిత్ర కలిగిన కుటుంబం నుంచి ఆయన తండ్రి గారు అకాల మరణం చెందిన తర్వాత ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు 25 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యులుగా 4 సార్లు శాసనసభ్యులుగా, 2 సార్లు మంత్రిగా, 1 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఆస్తిని అంతా కూడా వందలాది ఎకరాల భూముల్ని సమాజం కోసం, ప్రజల కోసం, పోరాటాల కోసం త్యాగం చేసిన మహనీయ వ్యక్తి. ఎవరు ఆయన ఇంటికి ఒక చిన్న వ్యక్తిలా, చిన్నవాడా, పెద్దవాడా, పెద్ద నాయకుడా, చిన్న నాయకుడా కాదు, ఆయన కాంపౌండ్లో అడుగు పెడితే మళ్ళీ కూర్చోబెట్టి భోజనం పెడితేనే కానీ ఆయన పంపించేవారు కాదు. అంటే అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అబద్ధాలు, అసత్య ప్రచారంతో రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ అని, అలాంటి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ పర్యటనను జగన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని విమర్శించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన జగన్ రెడ్డి మరోసారి నిరాశపరిచారని పేర్కొన్నారు. విశాఖ సముద్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన బాధాకరమని మంత్రి తెలిపారు. అయితే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు ప్రారంభించిందన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని వివరించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొని గొర్రెల కాపరి ధాన్యయ్య మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జగన్ రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు. విశాఖ తీరంలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో 10 నాటికల్ మైల్స్ దూరంలో ఉండగా దానిని 10 కిలోమీటర్ల లోపే జరిగిందని జగన్ రెడ్డి చెప్పడం ఆయనకు ప్రాథమిక అవగాహన కూడా లేదనే విషయాన్ని బయటపెడుతుందన్నారు. గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను మోటార్ సైకిల్తో గుద్ది సకాలంలో వైద్యం అందించలేకపోవటం వల్ల చనిపోయిన విషయం రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చర్చనీయాంశమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడిగా నీ పార్టీ మాజీ మంత్రి కుటుంబ సభ్యుడు కుమారుడు వల్ల ప్రాణం పోయిందని తెలిసి పలకరింపుకెళ్తావని చెప్పి అనుకున్నాను. కానీ నీ జీవితం, నీ గొడ్డల పార్టీ జీవితం అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి
పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యం వల్ల విశాఖపట్నంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేవు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పాలకొండలో శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో పర్యావరణ పరిరక్షణ ఆధ్యాత్మికను జోడిస్తూ శ్రీ వనదుర్గ బంతి చామంతి మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణతో కలిసి ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో బంతి చామంతి వంటి పుష్ప మొక్కల నడుమ అమ్మవారిని నవదుర్గ స్వరూపంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే భారతీయ సంస్కృతిని బలపరిచేలా ఈ ఉత్సవాన్ని రూపొందించామని, పర్యావరణాన్ని కాపాడినప్పుడే నిజమైన దైవత్వం సాకారం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక మొక్క లేదా నారు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే పూజలు నిర్వహించిన మొక్కలనే భక్తులకు తిరిగి ప్రసాదంగా పంపిణీ చేస్తూ సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కూడా ఎక్కడ పడటం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఇది సామాజిక బాధ్యతగా మీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వెంబడి మొక్కలు నాటుకోవడం కానీ, అలాగే చాలా అందంగా తయారు చేసుకోవడానికి ఇటువంటి బంతి పూలు కానీ, అలాగే చామంతి కానీ, అలాగే వింటర్ సీజన్ వస్తుంది. దీన్ని ఒక జిల్లాలో ఒక పెద్ద కార్యక్రమంగా, అంటే ఇవి నాటుకోవడం వల్ల అందంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు. రెండవది ఆరోగ్యం కూడా బాగుంటుంది. నాయకుడి యొక్క మొదటి లక్షణం ముందర నిలబడి ముందుగా అనౌన్స్ చేయడం అనేది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తోచినట్టుగా ఒక 1000 మొక్కలు కావచ్చు, 10,000 మొక్కలు కావచ్చు, 1,00,000 మొక్కలు కావచ్చు, అమ్మవారికి మొక్కుకొని మనం ఈ విధాన అమ్మవారికి ప్రసాదంగా పెట్టగలిగితే అది మీ ఆలోచన జిల్లా మొత్తం కూడా కనిపిస్తుంది. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా రైతుల అవసరాల మేరకు పూర్తి స్థాయిలో నిల్వలు సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బందితో ఖరీఫ్ సీజన్ ఎరువుల సరఫరాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా మండల కేంద్రాల నుంచి ఎంపీడీఓలు, ఎంఏఓలు, తహసీల్దార్లు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుత ఖరీఫ్ 2026 సీజన్లో సబ్సిడీ యూరియా, డీఏపీ ఎరువులను ఏపీఏఎంఎస్ మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సరికొత్త సాంకేతిక విధానంపై బుధవారం జిల్లా వ్యాప్తంగా సాగుదారులు, కౌలు రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి సమగ్ర అవగాహన కల్పించాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. పేమెంట్ ఇచ్చేసేవాళ్ళే సమానం పేమెంట్ చేసాము కానీ చేస్తే అప్పుడు చేయలేదు చేస్తాము అని చెప్పి తర్వాత రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ కృష్ణ మండిపడ్డారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ప్రజల దృష్టిని అసలు సమస్యలపై నుంచి మళ్లించే ప్రయత్నమని ఎద్దేవా చేశారు. బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు విపక్షంపై దాడికి దిగడం దురదృష్టకరమన్నారు. తమ పార్టీ అధినేత జగన్ సంధించిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పలేకపోయారన్నారు. ఏ వర్గానికి
కుటుంబానికి అన్యాయం జరిగినా తమ పార్టీ వారికి అండగా నిలబడి వారికి న్యాయం జరిగేలా పోరాడుతుందని బిఎస్ కృష్ణ తెలిపారు. బాధ్యత ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా తమ పార్టీ వెనుకాడదని స్పష్టం చేశారు. అధికార పక్షం అవినీతి అక్రమాలను తమ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్తుందని చెప్పారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి ప్రగాఢ విశ్వాసం, సానుభూతి తెలియజేస్తా ఉన్నా. నిన్న మా ప్రీతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనకు రావడం, ఎవరైతే మరణించిన మత్స్యకారుల సోదరులు ఉన్నారో వారి కుటుంబాలని పరామర్శడమే కాకుండా జరిగినటువంటి విషయం ప్రజలకు, మీడియాకు, అందరికి కూడా వాస్తవాలు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్న, మా పార్టీ అధ్యక్షులు మాట్లాడారనే విషయం మీకు తెలుసు. దీని మీద గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు స్పందిస్తూ వారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. సరే, మంత్రిగా వారు మాట్లాడితే తప్పేం లేదు, కానీ వారు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదు అని ఈ వేదిక మీద నుండి నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ర్యాబీస్ అనేది ర్యాబీస్ వైరస్ అని, ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని మెడికవర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనిత త్రిపాఠి తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ర్యాబీస్ వైరస్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్నారు. కుక్కలు కరవడం లేదా నాకడం వల్ల ర్యాబీస్ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. గబ్బిలాలు, తోడేళ్లు, కోతులు, ఎలుకలు, ముంగీసులు కూడా ర్యాబీస్ను వ్యాప్తి చేస్తాయని హెచ్చరించారు. దేశంలో ప్రతి ఏటా సుమారు 20,000 ర్యాబీస్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ వ్యాధి శతశాతం నివారించగలిగే వ్యాధి అని, అయితే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. రోగి కుక్క కరిచిన వెంటనే జాప్యం చేయకుండా ప్రథమ చికిత్స చేసుకుని వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. కుక్క కరిచిన వెంటనే సబ్బు నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలన్నారు. వైద్య సేవలు పొందడంలో నిర్లక్ష్యం చేస్తే కుక్క కాటుకు గురైన వ్యక్తి ర్యాబీస్ వ్యాధికి గురవుతారని అనిత త్రిపాఠి తెలిపారు. ర్యాబీస్ వ్యాధి బారిన పడకుండా వైద్య సేవలు పొందాలని కోరారు. Today I will be speaking in brief regarding rabies vaccination, what should be done urgently, because we see so many cases of dog bites and rabies. And frankly speaking, rabies is such a disease that is 100% preventable, but it is 100% fatal. If somebody gets rabies, you cannot escape from the disease. Death is imminent. So, it is all in our hands. Rabies is a zoonotic disease. That is, it is transmitted from animals to human beings. Not through blood, it is transmitted through bites, through licks, and through one animal to the other also. It's not only dogs. Of course, more than 90%, 99% cases of rabies is transmitted through dog bite. But other mammalian bites also, rodents, monkeys, rabbits, hares, wolves, rats, and another thing is bats. Even if you are exposed going to caves where there are bats inside, always it is better to get a pre-exposure prophylaxis. బాధితురాలైన డాక్టర్ గాయత్రికి పోలీసులు న్యాయం చేయకపోవడంపై ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఎం లక్ష్మి మండిపడ్డారు. నగరంలో పౌర గ్రంథాలయంలో బాధితురాలు డాక్టర్ గాయత్రితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ గాయత్రిపై ఆమె భర్త వెంకట సిద్ధార్థ రాష్ట్ర నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న గాయత్రి వేధింపుల దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయమై 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎంతవరకు కేసు నమోదు చేయకుండా జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అనేక మార్లు బాధితురాలను కౌన్సిలింగ్ పేరుతో స్టేషన్ పిలిపించారా తప్ప ఎంతవరకు న్యాయం జరగలేదన్నారు.
బాధితురాలు గాయత్రి తన ఇద్దరు బిడ్డలతో అన్నా తల్లి ఉంటున్న ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. 3 టౌన్ సిఐ మీ భర్త పిల్లల్ని చూసేందుకు అవకాశం ఇవ్వాలని గాయత్రిని కోరారని చెప్పారు. గాయత్రి భర్త సిద్ధార్థ పలుమార్లు పిల్లల్ని చూసి వెళ్లగా ఇటీవల ఒక అమ్మాయిని బలవంతంగా తన వెంట తీసుకువెళ్లిపోయాడని చెప్పారు. తల్లి సంరక్షణలో ఉన్న బిడ్డలను సిద్ధార్థ ఎలా తీసుకువెళ్లాడని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితురాలకు న్యాయం చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని లక్ష్మి డిమాండ్ చేశారు. ఈరోజు డాక్టర్ గాయత్రి గారి విషయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గాయత్రి తనకు సంబంధించిన ట్విన్ బేబీస్ ఉన్నారు. తనకి 2 సంవత్సరాల లోపు బిడ్డలు. తిని పేరు పెద్ద పాప, ఈ పాప రెండో పాప ఉంది. పెద్ద పాప పేరు దుసిక, ఈ చిన్న పాప సంస్కృతిక. ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన 2 సంవత్సరాల లోపు పిల్లలే. ఈమె భర్త వెంకట్ సిద్ధార్థతో ఆమెకి ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళ అత్త పేరు కూడా గాయత్రినే. ఆవిడ ఈరోజు చీఫ్ ఇంజనీరింగ్గా, ఆవిడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్గా సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. అయితే ఈమె భర్తకు సంబంధించిన దాంట్లో ఈమె పేరు మీద కొంత ఎక్కువ లోన్లు తీసుకోవడము, అదేవిధంగా ఈమెను ఇబ్బంది పెట్టడంతో ఈమె వాళ్ళ భర్త మీద అత్త గాయపరిచినందుకు ఈమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఒక నెల రోజుల క్రితము 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత సిపి గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అయితే కౌన్సిలింగ్ చేస్తామనే పేరు మీద దాదాపు నెల రోజుల పాటు రోజు ఈ అమ్మాయిని బాధితురాలని ఒక నేరస్తురాల్లా తిప్పారు తప్ప, వాళ్ళు వీలైనప్పుడు వాళ్ళకి ఆ సౌకర్యంగా ఉన్నప్పుడు ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఈపీడీసీఎల్ యాజమాన్యం పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికులు ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి నిరసన తెలిపారు. ఆందోళనకారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ పే రివిజన్ కమిటీని తక్షణమే వేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరి సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. పీఆర్సీలో నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు కనీస వేతనంగా 48,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. డిఏలను, ఎరియర్స్లను ఒకే విడతలో చెల్లించాలని, ఉద్యోగుల పదోన్నతులకు చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని కోరారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు సత్యనారాయణ, శ్రీనివాస్, చంద్రశేఖర్, రాజశేఖర్, షరీఫ్, అవతారం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించి విమర్శించే అక్రమ కేసులు బనాయించి వేధించడంపై విశాఖ జిల్లా వైసీపీ వాలంటరీ విభాగం అధ్యక్షులు పీలా ప్రేమ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ వాలంటరీ విభాగపు రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున యాదవ్పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందా లేక రాజకీయ కక్ష సాధింపు పరిపాలన సాగుతుందా అని ప్రశ్నించారు. ఒక టీవీ డిబేట్లో నాగార్జున ప్రభుత్వాన్ని విమర్శించడమా ఆయన చేసిన పెద్ద తప్పు అని అన్నారు. నాగార్జున వ్యాఖ్యలను సమర్థించడం లేదని, అయితే అరెస్టు చేసే విధానం బాగలేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందన్న విషయాన్ని ప్రభుత్వం మారకూడదని ప్రేమ్ కిరణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రత్వ పోకడలను వీడనాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఎం సునీల్, పి శ్రీనివాసరెడ్డి, పేర్ల రాము పాల్గొన్నారు. ఇది చూశాక మా అందరికీ ఒక చిన్న డౌట్ ఏదో వస్తుంది. అసలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా, లేదా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్టుల పర్వం అంతా కూడా, లేదంటే ఈ పరిపాలన అంతా కూడా కొనసాగుతుందా అనే డౌట్ అయితే మా అందరికీ కూడా వస్తుంది. అసలు ప్రశ్నిస్తే కేసులా, విమర్శిస్తే అరెస్టులా, ఇదే నా పరిపాలన? అసలు నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసే అంత పెద్ద తప్ప ఆయన ఏం చేశారు? ఒక టీవీ డిబేట్లో కూర్చొని విమర్శించడం తప్ప. సరే, ఆయన మాటల్ని మేమైతే వెనకేసి రావట్లేదు, కానీ దానికి ఆ విమర్శించిన దానికి అరెస్ట్ చేయడం అనేది మాత్రం తప్పని చెప్పి మేము ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ప్రకటన అనేది ఒకటి ఉంటుంది. ఈ పాలకులు ఏమైనా దాన్ని మర్చిపోయారా? అంటే ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు ఎవరికీ లేదా? ప్రశ్నిస్తే అరెస్టులు చేసేస్తారా? మీరందరూ కూడా ఈ అరెస్టుల మీద పెట్టే శ్రద్ధలో సగంలో సగం ఈ పరిపాలన మీద పెట్టుంటే ఈ 2 రాష్ట్రాలు కూడా బాగుపడేవేమో. అసలు రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఇలా అక్రమ అరెస్టుల మీద, దీని మీదే అక్రమ అరెస్టులు చేస్తూ ఇదే ప్రధానంగా అని భావిస్తున్నారా ఈ పాలకులందరూ కూడా? ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు, ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడిన మాటలు కాదవి. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
ఇబ్రహీంపట్నం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టులు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని వెల్లడి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం వైసీపీ పార్టీకి తీరని లోటన్న విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కులకు ముద్రగడ చేసిన కృషి మరువలేదని స్పష్టం. జగన్ విశాఖ పర్యటన మత్స్యకారుల పరామర్శపై ఘాటుగా స్పందించిన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. మత్స్యకారుల సంక్షేమం కోసం మాట్లాడే హక్కు జగన్కి లేదని ఎద్దేవా. మంత్రి అచ్చెన్నాయుడు జగన్పై చేసిన ఆరోపణలపై మండిపడ్డ వైసీపీ విశాఖ అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ. ప్రజలకు సంక్షేమ పాలన అందించలేక దారి మళ్లించే ప్రయత్నంగా విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.